ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి భారీగా నామినేటెడ్ పదవులను భర్తీ చేయడానికి 3 పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. ఇందులో భాగంగా కూటమిలో ప్రధాన మిత్రపక్షమైన జనసేనకు 25% పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కూటమి విజయంలో జనసేన నేతలు చాలా కీలకంగా వ్యవహరించారు. చాలా మంది త్యాగాలు చేశారు. అలా కూటమి విజయానికి కష్టపడిన వారికి టికెట్ రాకపోయినా మిత్రధర్మం పాటించి త్యాగాలు చేసిన వారికి ఇప్పుడు సముచిత స్థానం ఇవ్వబోతూ ఉన్నారు అధినేత పవన్ కళ్యాణ్. ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి అనే దానిపై సుదీర్ఘ సమాలోచనలు చేశారు పవన్ కళ్యాణ్. మనకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం టీటీడీ చైర్మన్గా కొణిదెల నాగబాబుకు అవకాశం రాబోతోంది. కొణిదెల నాగబాబు మెగా బ్రదర్, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. కష్టాల్లో, నష్టాల్లో, అవమానాల్లో, ఇబ్బందుల్లో తమ్ముడికి అన్ని తానై పనిచేశారు కొణిదెల నాగబాబు. సో పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి పొత్తు ఇష్టం లేని వారిని కూడా ఒప్పించి నాగబాబు ఈ కూటమి విజయంలో చాలా కీ రోల్ పోషించారని చెప్పాలి. ముఖ్యంగా అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. పొత్తులో భాగంగా సీఎం రమేష్కి బీజేపీకి ఆ సీటు వెళ్ళింది. సీఎం రమేష్ అక్కడ పోటీ చేశారు. సో నాగబాబు త్యాగం చేశారు. సో ఈ త్యాగానికి ప్రతిఫలంగా టీటీడీ చైర్మన్గా కొణిదెల నాగబాబు ఉండబోతూ ఉన్నారు అనే సమాచారం అందుతోంది. అంటే టీటీడీ చైర్మన్ బరిలో చాలామంది ఉన్నారు. కొన్ని మీడియా సంస్థల అధినేతలు కూడా ఈ పదవి కోసం పోటీ పడుతూ ఉన్నారు. కొంతమంది పారిశ్రామికవేత్తలు, బడా నేతలు కూడా పోటీ పడుతున్న పరిస్థితుల్లో అశోక గజపతి రాజు గారి పేరు వినిపించింది. ఆ తర్వాత కొణిదెల నాగబాబు పేరు ఫైనల్ అయినట్లుగా మనకున్న సమాచారం. సో ఇది టెంటేటివ్గా టీడీపీ అండ్ జనసేన విశ్వసనీయ వర్గాల నుంచి మనకు వచ్చిన సమాచారం. సో ఈ లిస్టులో ఈ మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. సో ఈ లిస్ట్ రేపు సాయంత్రానికి ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక గుంటూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బోనబోయిన శ్రీనివాస్ యాదవ్కు అవకాశం ఇవ్వబోతూ ఉన్నారనేది సమాచారం. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నారు. ఆయన గుంటూరుకు చెందిన వ్యక్తి. 2019 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. 3వ స్థానానికి మాత్రమే పరిమితమైన పరిస్థితి. ఆ తర్వాత పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన పవన్ కళ్యాణ్ వెంటే నడిచారు. కాబట్టి ఒక కీలకమైన పోస్ట్ ఇది. గుంటూరు అంటే రాజధాని ప్రాంతం. గుంటూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బోనబోయిన శ్రీనివాసరావుకు అవకాశం ఇవ్వబోతూ ఉన్నారనేది మనకున్న సమాచారం. ఇక గాదే వెంకటేశ్వరరావు గుంటూరు జిల్లాకు చెందిన జనసేన నాయకులు పలు టీవీ డిబేట్లలో జనసేన పార్టీ స్టాండ్ని చాలా అగ్రెసివ్గా వినిపిస్తూ ఉంటారు. చాలా హుందాగా, సభ్యతగా మాట్లాడుతూ ఉంటారు. సో టీటీడీ బోర్డు మెంబర్గా గాదే వెంకటేశ్వరరావుకు అవకాశం ఇస్తారనేది సమాచారం. ఇక నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా అలహరి సుధాకర్కి అవకాశం ఇస్తారు అన్నది మనకున్న సమాచారం. అలహరి సుధాకర్ కూడా చాలా కీలకంగా పనిచేశారు జనసేన పార్టీ విజయం కోసం. కూటమి విజయంలో కూడా నెల్లూరు జిల్లాలో ఆయన పాత్ర ఉందని చెప్పాలి. సో నెక్స్ట్ వచ్చేసి వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా దుగ్గిశెట్టి సుజయ్ బాబు పేరు వినిపిస్తోంది. అలాగే ఏపీ గ్రనైట్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్గా బండ్రెడ్డి రామకృష్ణ పేరు వినిపిస్తోంది. బండ్రెడ్డి రామకృష్ణ ఈయన కృష్ణా జిల్లా నేత. అవనిగడ్డ టికెట్ బండ్రెడ్డి రామకృష్ణకు వస్తుందని చెప్పి ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఆ స్థానం మండలి బుద్ధప్రసాద్కి ఇచ్చినా, టీడీపీకి కేటాయించినా కూడా ఆయన బాధపడ్డారు తప్ప అసంతృప్తి ఎక్కడా కూడా వ్యక్తం చేయలేదు. అవనగడ్డలో మండలి బుద్ధప్రసాద్ విజయంలో కూడా బండ్రెడ్డి రామకృష్ణ కీలకంగా పనిచేశారు. సో బండ్రెడ్డి రామకృష్ణకి ఏపీ గ్రనైట్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి రాబోతోందనేది మనకి ఉన్న సమాచారం. ఇక రాయపాటి అరుణ జనసేన పార్టీ ఫైర్ బ్రాండ్ టీవీ డిబేట్స్లలో వైసీపీ నాయకుల్ని తుక్కురాగొట్టే మహిళా నేత. సో రాయపాటి అరుణ ప్రస్తావన పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో తీసుకొచ్చారు. సో ఫైర్ బ్రాండ్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రాయపాటి అరుణను కూడా అప్పుడు వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉండగా అక్కడ ఉన్న చాలామంది వైసీపీ నేతలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి ఫోన్లు చేసి బెదిరించే ప్రయత్నం చేశారు. అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా, ఎన్ని విమర్శలు వచ్చినా, సొంత పార్టీలోనే కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అలా తట్టుకుని నిలబడి కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి రాయపాటి అరుణకు కీలకమైన పోస్ట్ ఇది. ఏపీ ఎస్ఎంఐడిసి చైర్మన్గా
అవకాశం రాబోతోంది అన్నది మనకున్న సమాచారం. ఇక మైనార్టీల నుంచి షేక్ రియాజ్ ఉన్నారు జనసేన పార్టీకి. సో షేక్ రియాజ్కి వక్ఫ్ బోర్డు చైర్మన్గా అవకాశం వస్తుంది అనేది మనకున్న సమాచారం. ఈయన అమిసెట్ వాసు, ఇవి ఫోటో కాదు, ముందు ఫోటో ప్లే చేయండి. షేక్ రియాజ్కి అవకాశం వక్ఫ్ బోర్డు చైర్మన్గా అవకాశం రాబోతోంది. ఐ థింక్ ఫోటో మిస్ అయింది, ఐఎమ్ సారీ. ఇక నెక్స్ట్ కాపు కార్పొరేషన్, చాలా కీలకమైన కార్పొరేషన్ ఇది. కాపులు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా ఈ సామాజిక వర్గం సపోర్ట్ అవసరం. అమిసెట్ వాసు కూడా కాపు సామాజిక వర్గం. సో కాపు కార్పొరేషన్ చైర్మన్గా అమ్మెశెట్టి వాసుకు అవకాశం ఇస్తారు అన్నది మన దగ్గర ఉన్న సమాచారం. ఇక దుర్గగుడిని బేస్ చేసుకుని వైసీపీ నాయకులు, ముఖ్యంగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఎంత అవినీతికి పాల్పడ్డారు అనే దాని మీద జనసేన నేతలు చాలా పెద్ద ఫైటే చేశారు. దురదృష్టం ఏంటంటే ఇక్కడ పోతిన మహేష్ ఎక్కువ ఫైట్ చేశారని చెప్పాలి. నిజంగా పోతిన మహేష్ కనుక ఉంటే కనుక దుర్గగుడి చైర్మన్ అనేది ఖచ్చితంగా పోతిన మహేష్కి వచ్చే అవకాశం ఉంది. బట్ అలా కాకుండా బాడిత శంకర్కి బాడిత శంకర్, దుర్గగుడి చైర్మన్గా బాడిత శంకర్కి అవకాశం ఉండొచ్చు. దీనికి సంబంధించి అధినేత పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు అన్నది మనకున్న సమాచారం. ఈ లిస్ట్ అంతా కూడా మనకి విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన లిస్టు. ఈ లిస్టులో మార్పులు చేర్పులు ఉండొచ్చు. ఇప్పటి వరకు అంటే వీళ్ళకి పోస్ట్ రావచ్చు అనే దాని మీద టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఒక అభిప్రాయానికి వచ్చారు టెంటేటివ్గా. ఆ లిస్టును మాత్రమే నేను మీకు చదివి వినిపిస్తూ ఉన్నాను. ఇక కన్నా రజని సీనియర్ అడ్వకేట్. కన్నా రజని పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది దిశ కేసులో బాధితులు అంటే ఎన్కౌంటర్కి గురి కాబడ్డ వాళ్ళ కుటుంబాల తరపున కన్నా రజని ఫైట్ చేశారు అప్పట్లో కేసీఆర్ గవర్నమెంట్కి ఎగెయినిస్ట్గా. అండ్ సజ్జనార్ని ఎదిరించి నిలబడ్డ, అంటే సజ్జనార్ మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అమాయకుల్ని చంపేశారని చెప్పి సో సజ్జనార్ని కూడా విభేదించి కన్నా రజని ఫైట్ చేశారు దిశ కేసులో బాధితుల పక్షాన. పవన్ కళ్యాణ్ దృష్టిలో పడ్డారు, సీనియర్ అడ్వకేట్ కూడా. సో కన్నా రజనికి మహిళా కమిషన్ చైర్పర్సన్ అవకాశం రాబోతోంది అన్నది ఇప్పటి వరకు మనకున్న సమాచారం. ఇక శివపార్వతి పలు టీవీ డిబేట్లలో వైసీపీ నాయకులను చీల్చి చెండాడి ఒక పార్వతీదేవిలా చాలా అగ్రెసివ్గా తన వాణిని వినిపించి పవన్ కళ్యాణ్ దృష్టిలో పడ్డారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పార్టీని క్షేత్రస్థాయిలో వారి నియోజకవర్గాల్లో ఆయా జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బలపరచడానికి తన వంతు ప్రయత్నం చేశారు. సో శివపార్వతి అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా శివపార్వతికి అవకాశం వస్తుంది అన్నది మనకున్న సమాచారం. అటవీ పర్యావరణ శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి. సో ఉద్దేశపూర్వకంగానే శివపార్వతిని అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ అవకాశం ఇచ్చారు అనేది జరుగుతున్న చర్చ. ఇక జనసేన పార్టీలో అందరూ కాపులే ఉంటారు అని చెప్పి ఏదో పెద్ద ఒక రకమైన ప్రచారం జరిగింది. ఇది కాపుల పార్టీయే కాదు, అన్ని వర్గాల పార్టీ, అన్ని కులాల పార్టీ అని చెప్పి నిరూపించిన నాయకురాలు రావి సౌజన్య. కమ్మ సామాజిక వర్గం అయినా కూడా జనసేన పార్టీలో నిలదొక్కున్నారు. అధినేత అబ్జర్వ్ చేశారు క్లియర్గా రావి సౌజన్య ఏ రకంగా పనిచేస్తున్నారు ఏంటి అనేది. చిర్రి బాలరాజు పోలవరం నియోజకవర్గం నుంచి, అంటే జనసేన పార్టీలో లీస్ట్ నుంచి చూసుకుంటే విజయ అవకాశాలు చూసుకుంటే పోలవరం నియోజకవర్గం. అసలు చిర్రి బాలరాజుకి ఎందుకు అవకాశం ఇచ్చారు అనే పెద్ద చర్చ జరిగింది. ఖచ్చితంగా అన్ని సర్వేలు కూడా చెప్పాయి చిర్రి బాలరాజుకి అక్కడ కష్టము అని చెప్పి చాలా ఫ్యాక్టర్స్ వల్ల. కానీ రావి సౌజన్య ఆ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ సమన్వయపరిచి కొన్ని కమ్యూనిటీల మధ్య అలాగే కొన్ని పార్టీల మధ్య, ఎస్పెషల్లీ టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి అలాగే బాలరాజు విజయంలో కీలక పాత్ర పోషించారు. సో రావి సౌజన్యకి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారు అనేది ఒక అంచనా, మనకున్న సమాచారం అది. ఇక దాసరి కిరణ్ అసలు మామూలుగా చెలరైపోతాడు టీవీ డిబేట్స్లో. సో దాసరి కిరణ్ టీ టైమ్ ఉదయ్, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. దాసరి కిరణ్ అంటే ఉదయ్ శ్రీనివాస్కి రైట్ హ్యాండ్ అని చెప్పుకోవాలి. సో అన్ని తానే అక్కడ గెలిపించిన పరిస్థితి, అధినేత కన్నుల్లో పడ్డారు. సో ఆయనకి సపనేట్ చైర్మన్ చాలా కీలకమైన పోస్ట్ ఇది దాసరి కిరణ్కి రాబోతోంది అనేది మనకున్న సమాచారం. ఇక చిరంజీవి గారి అనుచరులు ప్రజారాజ్యం పార్టీలో కూడా తన సేవలను అందించారు గతంలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్,
తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పసుపులేటి హరిప్రసాద్కి అవకాశం ఇవ్వబోతూ ఉన్నారు అన్నది మనకున్న సమాచారం. ఇక కిరణ్ రాయల్ ఏ రకంగా రోజా మీద ఫైర్ అవుతారు అన్నది మనకు బాగా తెలుసు. పవన్ కళ్యాణ్కి అతి ఇష్టమైన అతి కొద్ది మంది నాయకుల్లో కిరణ్ రాయల్ ఒకరు. సో టీటీడీలో జరుగుతోన్న అవినీతి, అక్రమాలు, దందాలు, అక్కడ స్వామి భక్తి, వీటన్నిటి మీద కూడా చాలా అగ్రెసివ్గా ఫైట్ చేసిన నాయకుడు కిరణ్ రాయల్. సో టీటీడీ బోర్డు మెంబర్గా కిరణ్ రాయల్కి అవకాశం ఇవ్వబోతూ ఉన్నారన్నది మనకున్న సమాచారం. ఇక విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా మండల్ రాజేష్కి అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మండల్ రాజేష్ పేరు పరిశీలనలో ఉంది. దానికి సంబంధించి టీడీపీలో కూడా చాలామంది ఆశావాహులు ఉన్నారు కాబట్టి, బీజేపీలో కూడా కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి, ఆస్పిరెంట్స్ ఉన్నారు కాబట్టి ఈ పోస్ట్ విషయంలో మాత్రం ఏమవుతుంది అనేది మనం చూడాలి. ఇక కీర్తన తిరుపతికి చెందిన వీర మహిళ, చాలా టీవీ డిబేట్స్లో కూడా చాలా అగ్రెసివ్గా వైసీపీ నాయకుల్ని ఎదుర్కొన్న వీర మహిళ, చాలా అవమానాలు కూడా పడ్డారు. లైవ్లోనే కొంతమంది వైసీపీ ప్యానలిస్టులు, పేర్లు చెప్పను నేను, అలాంటి ప్యానలిస్టులు అనరాని మాటలు అంటూ ఉంటే, అసభ్య పదజాలంతో మాట్లాడుతూ ఉంటే, కించపరిచే మాటలు మాట్లాడుతూ ఉన్నా కూడా చాలా ఓపిక్గా తట్టుకొని నిలబడి ఈ రోజున ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి చేపట్టబోయే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ కమిటీ అథారిటీ అడా అంటారు, దీని చైర్మన్గా తాతన్శెట్టి నాగేంద్రకి అవకాశం ఇవ్వబోతూ ఉన్నారన్నది మనకున్న సమాచారం. తాతన్శెట్టి నాగేంద్ర మెగా ఫ్యామిలీ వీరాభిమాని, చిరంజీవి గారికి సుపరిచితులు, చిరంజీవి గారి అనుచరులు. సో తాతన్శెట్టి నాగేంద్రకి ఈ కీలకమైన పోస్ట్ అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ కమిటీ అథారిటీ చైర్మన్ పోస్ట్ ఇవ్వబోతూ ఉన్నారన్నది మనకున్న సమాచారం. ఇక వేగుళ్ల లీలాకృష్ణ, ఈయన మండపేటకు చెందిన నాయకుడు. 2019 ఎన్నికల్లో కూడా ఈయన పోటీ చేసి 3వ స్థానానికి మాత్రమే పరిమితమైన వ్యక్తి. మండపేట నుంచి ఈసారి కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, ఆశించారు, బట్ టికెట్ రాలేదని బాధపడ్డారు తప్ప ఎక్కడ కూడా మిగిలిన నాయకుల అసంతృప్తి వ్యక్తం చేయలేదు. సో వేగుళ్ల లీలాకృష్ణకి ఏపీ సివిల్ సప్లైస్ చైర్మన్ పోస్ట్ ఇవ్వబోతూ ఉన్నారన్నది ప్రస్తుతానికి మనకున్న సమాచారం. ఇక సందీప్ పంచకర్ల వీర మహిళల్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనుషులు కొడుతూ ఉంటే, తిడుతూ ఉంటే, అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే ఒక్కడే కాపాడిన నాయకుడు పంచకర్ల సందీప్. 2019 ఎన్నికల్లో భీముల నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. విద్యావంతుడు డాక్టర్ సందీప్ పంచకర్ల. సో పవన్ కళ్యాణ్ నోటీసులో మొదటి నుంచి ఉన్నారు. ఈసారి కూడా భీముల నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, టికెట్ రాలేదని కనీసం బాధపడలా. అధినేత మాటే నాకు శాసనం అని నిలబడ్డారు. సో చాలా కీలకమైన పోస్ట్ ఇది. ఏపీ ఎండిసి చైర్మన్, ఏపీ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, చాలా కీలకమైన పోస్టు. ఆ పోస్ట్ ఇవ్వబోతూ ఉన్నారన్నది మనకి సమాచారం. ఇది ఆల్మోస్ట్ ఫైనల్ అయింది అన్నది నాకున్న విశ్వసనీయ సమాచారం. ఇక సీడ్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా బండారు శ్రీనివాసరావు అంటే కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారి సొంత బ్రదర్. 2019 ఎన్నికల్లో వీళ్ళిద్దరూ కూడా వేరే వేరే పార్టీల నుంచి పోటీ చేశారు. ఒకరు బండారు సత్యానందరావు టీడీపీ నుంచి, బండారు శ్రీనివాసరావు జనసేన పార్టీ నుంచి. మధ్యలో లబ్ధి పొందింది ఎవరు అంటే వైసీపీ నుంచి చెర్ల జగ్గిరెడ్డి అప్పుడు లబ్ధి పొందారు. కానీ ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఏకమయ్యారు బండారు సత్యానందరావు గెలుపులో. అసలు బండారు సత్యానందరావు గెలుపు, బండారు శ్రీనివాస్ గెలుపు. సో ఆయనకి చాలా కీలకమైన పోస్టు. ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి సీడ్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా బండారు శ్రీనివాసరావుకు అవకాశం ఇవ్వబోతూ ఉన్నారన్నది మనకున్న సమాచారం. ఇక రుడా చైర్మన్, రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా గంటా స్వరూప పేరు మనకి వినిపిస్తోంది. చాలా గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన స్వరూప జనసేన గతంలో ప్రజారాజ్యం పార్టీలో కూడా పనిచేశారు, అండ్ కాపు ఉద్యమంలో కూడా పనిచేశారు. ఆ తర్వాత జనసేన పార్టీలోకి వచ్చారు. ద్వారంపూడి అవ్వచ్చు, లేకపోతే కొంతమంది వైసీపీ నాయకులు, కరడుగట్టిన వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ని అసభ్య పదజాలంతో మానసిక అత్యాచారం చేసే నాయకుల మీద తనదైన స్టైల్లో విరుచుకుపడ్డంలో గంటా స్వరూప ముందు వరుసలో ఉంటారు. సో గంటా స్వరూపకి రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా అవకాశం ఇస్తారు అన్నది మనకున్న సమాచారం. ఇక అనంతపురం జిల్లాలో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన జనసేన నాయకుడు, చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు భవానీ రవిశంకర్ పేరు కూడా
పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారం. వీరంతా జనసేన విజయంలో చాలా కీలక పాత్ర పోషించారు. అధినేత మాటే శాసనంగా భావించారు. ఎన్నో అవమానాలను భరించారు. జగన్ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరెవరికి ఏ ఏ పదవులు ఇవ్వాలి అనే దానిపై పూర్తి క్లారిటీతో ఉన్నారు పవన్ కళ్యాణ్. అందుకే కొందరిని ప్రస్తుతానికి పక్కన పెట్టారు. ఇక మనం కొంతమందిని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. తినబోతూ లడ్డు చేజార్చుకున్న పితాని బాలకృష్ణ, పోతిన వెంకట మహేష్, మాకినేడి శేషకుమారి, పాటన్శెట్టి సూర్యచంద్ర. పితాని బాలకృష్ణ 2019 ఎన్నికల్లో ముమ్మడివరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 3వ స్థానానికి పరిమితమయ్యారు. నిజంగా ఆయన పార్టీకే అంటుపెట్టుకుని ఉంటే ఈ రోజున అద్భుతమైన పోస్ట్ వచ్చేది. బహుశా ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ కూడా ఇచ్చేవారేమో. ఎందుకంటే ఆయన సెటిబుల్ సామాజిక వర్గం. 2019 ఎన్నికల్లో ఫస్ట్ అనౌన్స్ చేసిన టికెట్ పితాని బాలకృష్ణది. కానీ పితాని బాలకృష్ణ ఆయన పార్టీ వీడిపోయి వెళ్ళిపోయారు. కొంతమంది అంటారు జన సైనికులు ఆయన అమ్ముడు పోయాడు ఒక 10 కోట్ల రూపాయలకు వైసీపీగా అని చెప్పి. మరి వాస్తవం ఏంటనేది మనకు తెలియదు. కానీ ఆయన అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకున్నారు అన్నది వాస్తవం. ఇక పోతిన వెంకట మహేష్ ఆయన కూడా విజయవాడ వెస్ట్ నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక ఎన్నికలకు 2-3 నెలల ముందు వరకు కూడా, నాకు తెలిసి ఒక నెల ముందు వరకు కూడా పార్టీని అంటుపెట్టుకుని ఉన్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏమన్నా అంటే చాలా ఒక రేంజ్లో ఫైర్ అయ్యేవారు. మరి ఎందుకో ఏంటో రాజకీయాల్లో చాలామంది అంటారు కదా, హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయని చెప్పేసి. సో ఆయన రాంగ్ స్టెప్ వేశారని అంటూ ఉంటారు. వాస్తవంగా రాంగ్ స్టెప్పే అది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధిగా ఆయన ఉన్నా కూడా మనసంతా జనసేనలోనే ఉంటుంది. ఎందుకంటే ఆయన జనసేన కోసం చాలా కష్టపడ్డారు. బట్ చివరి నిమిషంలో ఆయన తీసుకున్న తప్పుడు డెసిషన్ వల్ల ఆయన మంచి అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇక మాకినేడి శేషకుమార్ 2019 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేశారు. ఎందుకో ఏంటో అక్కడ ఉదయ శ్రీనివాస్కి ఇన్ఛార్జి పోస్ట్ ఇస్తే అలిగి బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. రాంగ్ స్టెప్ వేసామనే అభిప్రాయానికి వచ్చినట్టుగా కొంతమంది వాళ్ళ సన్నిహితులు చెప్తున్న పరిస్థితి. ఇక పాటన్శెట్టి సూర్యచంద్ర జగంపేట నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. చాలా అగ్రెసివ్గా పార్టీని క్షేత్రస్థాయిలో బలపరచడానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు. కానీ చివరి నిమిషంలో ఆయన పార్టీని వీడిపోయిన పరిస్థితి. ఇలా పితాని బాలకృష్ణ, పోతిన వెంకట మహేష్, మాకినేడి శేషకుమారి, పాటన్శెట్టి సూర్యచంద్ర లాంటి వాళ్ళు తినబోతూ లడ్డు చేజార్చుకున్నారు. చాలా మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారు.